హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో పీతల కూర అయితే చేశాను. ప్రాసెస్ చూసే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇవి పీతలు మా వారైతే నాకు క్లీన్ చేసేసి ఇచ్చారు. నాకైతే క్లీన్ చేయడం రాదండి. ఎప్పుడైనా తనే క్లీన్ చేసి ఇస్తారు. ఈ పీతలు శుభ్రం చేసేటప్పుడు ఇంకా బతికే ఉన్నాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత 2 తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలానే వాటితో పాటుగా 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాగా డీప్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత రవ్వంతా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పీతల కూరలో కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు. నేనైతే వేయలేదు. ఇలా చింతపండు పులుసు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం కూరని మగ్గనివ్వాలి. ఆ తరువాత మూత తీసి అందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం పీతలు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కూరని కొంచెం మగ్గనివ్వాలి. మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అంత ఇష్టం అనిపించదు. చేపలు అలానే చికెన్ తిన్నట్టుగా ఈ పీతల కూర అయితే నేను తినను. ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ కూరని మగ్గనివ్వాలి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నన్ను ఎక్స్క్యూజ్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా పీతల పులుసు రెడీ అయిపోయింది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.